చర్చలు జాయిన్ అవుతారు. ముందుగా రాజారాం యాదవ్ గారు నమస్తే. నమస్తే. ఏంటి 24 hours అయింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా తీర్పు కాపీ రాలేదు, చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం అని అంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ తరపున ఎటువంటి ఆలోచన ఉంది, ప్లస్ బీసీ సంఘాల నుంచి ఆలోచన ఏంటి? మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను భరత్ గారు, రేవంత్ రెడ్డి గారు తను ఎంపైర్ గా ఉండి బీసీని ఓడగొట్టే కార్యక్రమం చేసిండు, దిగ్విజయంగా ముగించిండు, దిగ్విజయంగా బీసీని ఓడగొట్టిండు. ఆయన బీసీల పక్షాన ఉంటున్నా అని చెప్తూనే కక్ష కట్టుకొని కడుపులో కత్తులు పెట్టుకొని ఆయన బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ప్రతి చర్య చేసిండు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేస్తామని చెప్పిన ఒక్కడి నుంచి ప్రతి సందర్భంలో తప్పిదాలే చేసిండు వారు. ప్రతి సందర్భంలో బీసీల్ని మోసగించిండు, ప్రతి సందర్భంలో బీసీల్ని మభ్యపెట్టిండు తప్ప ఎక్కడ కూడా నిజాయితీగా పనిచేయలేదు, నిజాయితీగా చిరుసితోటి పనిచేయలేదు. ఆ రోజు నుంచి కూడా ఈవెన్ బీసీ కమిషన్ మేము వేసుకోవడానికి కూడా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా మెట్టికాయలు వేయించి మేము బీసీ కమిషన్ వేయించుకోవడం జరిగింది. ఏది వాళ్ళు చెప్తారో గొప్పగా చెప్తారో, మేము ఆ వెంకటేశ్వర కమిషన్ వేసినాము, భూసాని కమిషన్ వేసి వేయించినాము, చాలా గొప్పగా మేము చేసినాము, స్టాట్యూటరీ బాడీ తోటి మేము అద్భుతంగా కులగణన చేసినాము, ట్రిపుల్ టెస్ట్ మేము పాస్ అయినామని చెప్తున్నారో దానికి వారు సిద్ధంగా లేరు. మీరు అందరూ కూడా సాక్ష్యము. భరత్ గారు, మీరైతే ప్రతి దానికి మీరు సాక్ష్యంగా ఉన్నారు, ప్రతి దాన్ని మీరు డిబేట్ చేసిండ్రు. ఆ రోజు పెద్దల ఆర్ కృష్ణ గారు, మీ జాదర శ్రీనివాస్ గౌడ్ గారు, మా మిత్రులు, పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అనేక వైరుధ్యాలు ఉన్నప్పటికీ మేమంతా హైకోర్టుకి వెళ్ళిన తర్వాత భూసాని కమిషన్ వేయడం జరిగింది. అక్కడి నుంచి కులగణన తప్పిదాలు, అక్కడి నుంచి అసెంబ్లీలో బిల్లు పెడితే యునానిమస్ గా అన్ని పార్టీలు ఇచ్చినాయి. ఈవెన్ బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మరి ఎందుకో తెలియదు కానీ పాపం వాళ్ళు దానికి అనుకూలంగా అసెంబ్లీలో సపోర్ట్ చేసిండ్రు. కేటీఆర్ గారు అయితే మీకు తెలుసు అద్భుతంగా మీరు చేయండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి యునానిమస్ గా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. ఇక్కడ కౌన్సిల్ లో మీరు సపోర్ట్ చేయలేదు. కౌన్సిల్ లో కేసీఆర్ కాళేశ్వరం సిబిఐ కేసు అని గొడవ చేశారు, ఆందోళన చేశారు. ప్రతి సందర్భంలో సపోర్ట్ సభ పెడతామని 10 సార్లు చెప్పారు కానీ ఒక సభ కూడా పెట్టలేదు. అక్కడ ఒక కిటుకున్నది భరత్ గారు, మొన్ననేమో ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కు పంపిండు. మరి మొదలు రాష్ట్రపతికి ఎందుకు పంపిరండి? ఇప్పుడు సింపుల్ గా ఇవాళ ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉండగా, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగా జీవో తీసుకొచ్చిండ్రు. ఈ పని అప్పుడు ఎందుకు చేయలేదు? గవర్నర్ దగ్గరికి మొదలు ఎందుకు పంపలేదు? గవర్నర్ దగ్గరికి పంపాలి కదా మినిమం. ఇప్పుడు జేపీ గారు ఉన్నారు, వారు ఉన్నారో వైండ్ అప్ అయినో తెలియదు, వారు మాజీ ఐఏఎస్ రాజ్యాంగ నిపుణులు. రాష్ట్రాల్లో అసెంబ్లీలో బిల్లుని గవర్నర్ కు పంపాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంట్ లో పాస్ అయిందని రాష్ట్రపతికి పంపారు కదా, గవర్నర్ పంపారు, గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. మొదలు ఎందుకు పంపలేదు? ఎందుకు కారణయాపన చేసారు? ఎందుకు లీగల్ ఇష్యూలోకి నెట్టిండ్రు? ఎందుకు దీన్ని లీగల్ ఇష్యూలోకి నెట్టిండ్రు? ఇవాళ గవర్నర్ గారు ఎందుకు ఆమోదిస్తలేరు? రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి నేను ఆమోదించాలని చెప్పేసి అంటే గవర్నర్ అవకాశం ఇచ్చినాం కదా మనం. గవర్నర్ కి ఎవరు అవకాశం ఇచ్చిండ్రు? ముఖ్యమంత్రి గారు కేబినెట్ అవకాశం ఇచ్చింది. ఆ రోజే డైరెక్ట్ గా గవర్నర్ పంపుంటే గవర్నర్ వేరు కదా. గవర్నర్ దేమో ఈ చట్టాన్ని సవరణ చేస్తూ, రాష్ట్రపతికేమో అది వేరు ఇది వేరు. గవర్నర్ పంపిన టైప్ ఆఫ్ ఇప్పుడు భరత్ గారు, మీకు చాలా అవగాహన ఉంది, చాలా సీనియర్ జర్నలిస్టు. ఇవాళ మీరు ఒక స్టార్ గా ఉన్నారు ఈ తెలంగాణలో. అద్భుతంగా మీరు జర్నలిజం లో అద్భుతంగా మీ చర్చని, భరత్ గారి చర్చని మొత్తం చూస్తున్నారు తెలంగాణ అంతటా కూడా. మరి అట్లాంటప్పుడు ఆ రోజే గవర్నర్ పంపాలి కదా, రాష్ట్రపతికి ఎందుకు పంపిండ్రు? బిల్లు ఇక్కడ చేయాలి కదా. 9th షెడ్యూల్ అనేది మన చేతులు లేదు, అది నరేంద్ర మోడీ ఉంది. బీజేపీ ఎట్లా వ్యతిరేకము, బీసీలకు బీజేపీ వ్యతిరేకమనే కదా. ఇవాళ దేశం అంతా కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నదాన్ని వింటున్నారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పిందని మాట్లాడింది వింటున్నారు కదా. బీజేపీ దగ్గర మనం ఏం ఆశించలేం కదా, బలహీన వర్గాలకు సంబంధించి, రిజర్వేషన్ సంబంధించి. అట్లాంటి బీజేపీ, మొండి బీజేపీ, తొంటి బీజేపీ ఇస్తుందని 9th షెడ్యూల్ లో చేస్తుందని మీరు ఎట్లా నమ్ముతారు? ఎట్లా పంపిస్తారు ఢిల్లీకి? చరణ్ కౌశిక్ గారు రిప్లై సార్. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పే ఉంది చెప్పండి ఒకసారి వాస్తవం చెప్పాలంటే.
మీరు తప్పేంటంటే చేసిన అన్ని తెలిసి కూడా ఇది సార్, కాదు అయ్యేది కాదు అని తెలిసి కూడా చేశారన్నది. తప్పు ఎవరు సార్? 2018 పంచాయతీ యాక్ట్ అదే కారణం కాదు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే కోర్టులో ప్రధానంగా దాని నుంచి చర్చ జరిగింది. అది ఆర్డినెన్స్ కావచ్చు. ఆర్డినెన్స్ 6 నెలల కాలం పాటు లైవ్ లో ఉంటది. మరి ఆ ప్రకారం కూడా హైకోర్టులో ఆ సందర్భం కూడా ఆర్గ్యుమెంట్లు వచ్చినాయి. సరే అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, ఆర్డినెన్స్ తర్వాత అసెంబ్లీలో బిల్లు చేశాము. సోదరా చరణ్, నేను చెప్పిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వకుండా డైవర్ట్ చేసే కార్యక్రమం బీజేపీ బీఆర్ఎస్ ఒకటని లేకపోతే డైవర్ట్ చేయకండి. మీరు యూనివర్సిటీ స్కాలర్, మంచి ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడు, నా సోదరుడివి, మంచిగా అద్భుతంగా ఇలా కాంగ్రెస్ పార్టీలో మంచిగా మాట్లాడుతున్నావు, అద్భుతంగా మాట్లాడుతున్నావు. నేనేమంటే చర్చని మంచిగా చేద్దాం. మనం రాజకీయంగా దాన్ని దాటవేసే ధోరణి. గవర్నర్ దగ్గర అసెంబ్లీలో పెట్టిన బిల్లుని ఆ రోజు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు దాన్ని గవర్నర్ పంపకుండా రాష్ట్రపతికి పంపే కార్యక్రమానికి మనం ఎందుకు అవకాశం ఇచ్చినాము? ఇలా గవర్నర్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి ఎస్కేప్ చేయడానికి మనకు అవకాశం ఇచ్చినామంటున్నా. అరే ఇప్పుడు కాదన్నా, దయచేసి అర్థం చేసుకోవాల్సింది అసెంబ్లీ తర్వాత ఎక్కడికి పంపాలి? గవర్నర్ గారికి పంపాలనా లేకపోతే రాష్ట్రపతి గారికి పంపాలనా? ఇది రాష్ట్రపతి గారి దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ ఎవరికి పంపాలి? దానికి సంబంధించి ఇప్పుడు మనం న్యాయ నిపుణులతోటి సంప్రదించిన తర్వాతనే పంపించిన బిల్లులు గవర్నర్ కాడ ఉన్నది, రాష్ట్రపతి దగ్గర ఉన్నది. మిగతా మిత్రులు కానీ వీళ్ళకి రిజర్వేషన్ అందరికీ ఉంటది. కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి కానీ బీఆర్ఎస్ ఉన్న వాళ్ళకి కానీ బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా మాకు న్యాయం జరగాలని ఉంటది. నా సోదరుడు, నా తమ్ముడు కౌశిక్ కూడా గుండె నిండా బీసీలకు న్యాయం జరగాలని ఉంటది. కానీ చర్చ ఏంటంటే అవకాశం ఎవరిచ్చిండ్రు? కారణం ఎవరైండ్రు? ఈ మొత్తం లీగల్ ఇష్యూలోకి ఎవరు నెట్టింది తిన్ని? ఆ రోజు ఢిల్లీలో ఎందుకు డ్రామా చేయాల్సి వచ్చింది? ఢిల్లీలో ఒక మాట చరణ్, ఒక మాట, మోడీ గారి దగ్గరికి అఖిల పక్షానికి మేము రెడీ ఉన్నామని అన్ని పార్టీలు చెప్పినాయి. ఎందుకు నరేంద్ర మోడీ గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారు తీసుకుపోలేదు? ఎందుకు రాష్ట్రపతి గారి దగ్గరికి తీసుకుపోలేదు? ఇక్కడ ఎందుకు తీసుకుపోలేదంటే బీసీ సంఘాలు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఆల్ పార్టీని పిలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీ పంచుకునే స్టేజ్ ని మేము పంచుకోలేమని చెప్తారు స్పష్టంగా. శ్రీనివాస్ గారు మాజీ మంత్రి టికెట్ బుక్ చేసుకుంటారు. చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటే ఎక్కడికి వస్తారు? బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, బీజేపీ కానీ ఎక్కడికి వస్తారు? అరే జనతా నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకుంటూ వస్తారు. నువ్వు బీసీ సంఘాలు నువ్వు పార్టీ ధర్నా పెట్టి, నువ్వు బీసీ సంఘాల ధర్నా, నీ సంఘానికి సంబంధించి ధర్నా పెట్టి ఆ ధర్నాకి రమ్మంటే ఎట్లా వస్తారు? ఇప్పుడు మీది అయిపోయింది. ఈ నరేంద్ర మోడీ దగ్గరికి రమ్మంటే వస్తారు, రాష్ట్రపతి దగ్గరికి రమ్మంటే వస్తారు. నువ్వు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళకుండా, నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళకుండా, లేదా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళకుండా, నువ్వు ధర్నా పెట్టి మీటింగ్ పెట్టి దానికి రమ్మంటే ఎట్లా వస్తారు? బీసీ సంఘాలు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు అందరూ మీరు ఆగండి, జరిసేపు ఆగన్నా. మీరు మాట్లాడేది అయిపోయింది. మీ వర్షం చెప్పారు, మా వర్షం మమ్మల్ని చెప్పుకొని దయచేసి. తర్వాత ఏమైంది? మీరు రాలేదు. కాంగ్రెస్ పార్టీ స్టేజ్ ని మేము మంత్రులు చెప్పడం తోటి శ్రీనివాస్ గౌడ్ గారు టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఏమైంది? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చంద్రమందర్ దగ్గర ధర్నా చేసినాం. ఆగన్నా ప్లీజ్. తర్వాత ఏమైంది? ఆగన్నా ప్లీజ్, మీరు ఆగాలి. జరిసేపు మీకు చెప్తాం. ఇప్పుడు విషయం ఏంటంటే గవర్నర్ గారు పంపిన తర్వాత గవర్నర్ గారు కేంద్ర హోంశాఖ సలహాకు వారి కేంద్రంకు పంపిన పరిస్థితి మనం చూస్తాం. తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది. తర్వాత గవర్నర్ కార్డు ఆర్డినెన్స్ సంబంధించి ఇక్కడ పెండింగ్ ఉన్నది. అదే కాకుండా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసినాం? జంతర్ మంతర్ ధర్నాలు వేస్తున్నాం. మరి మననే బీసీ సంఘాలకు సంబంధించి పిలిచినప్పుడే రానప్పుడు మనం పిలిస్తే రారని చెప్పేసి మేము పిలవకుండా అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించడం వాస్తవం. తర్వాత జంతర్ మంతర్ కాడ ధర్నా చేసినప్పుడు కేంద్రమే ఒత్తిడి చేస్తే జనగణన కులగణన చేస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకున్నది. అది బీసీ సంఘాల క్రెడిట్. కాంగ్రెస్ పార్టీ అందులో భాగస్వాములు కావడంతో కేంద్రం జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన చేస్తామని ఒప్పుకొని నార్థన్ స్టేట్ లో ప్రారంభించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఇప్పుడు ఈ తప్పులకు కూడా కారణం మమ్మల్ని బలి చేసే ప్రయత్నంలో మీరు ముందుకు పోతా ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు.
కోర్టులలో చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాదు నిన్న జడ్జి గారు కూడా ఏమన్నాడు, 70 మంది పిటిషన్లు ఉన్నాయి, పిటిషన్ అందరూ వాదన వినాలంటే ఇప్పటికే 2 రోజులు వింటా ఉన్నాం. కాబట్టి మేము ఇంకా టైము ఇక ఇంటానికి మాకు వేరే ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి కౌశిక్ గారు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే వెకేట్ చేయించడం, రెండవది 42% కాకుండా యథావిధిగా పాత రిజర్వేషన్లు చేయడం, థర్డ్ ఆప్షన్ హైకోర్టు విచారణ అయ్యేంత వరకు వెయిట్ చేయడం. హైకోర్టు 6 వారాలు వాయిదా వేసింది. 6 వారాల తర్వాత కూడా ఈ 30 మంది పిటిషనర్ల 70 మంది పిటిషనర్ల వాదనలు వినాలి. ఆ వాదనలకే 4-5 రోజులు పడుతుంది. పడ్డ తర్వాత మళ్ళీ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారు. జడ్జిమెంట్ రిజర్వ్ రాయడం ఇది రాజ్యాంగపరమైంది కాబట్టి ఖచ్చితంగా దానికి 3-4 నెలలు పడుతుంది. సో ఈజీగా ఏదైనా టైం టేకింగ్ ప్రాసెస్ ఒక 5 నెలలు. హైకోర్టు జడ్జిమెంట్ పూర్తి స్థాయిలో రావాలంటే 5 నెలలు, లేదు సుప్రీంకోర్టులో స్టే వెకేట్ చేసేందుకు వెళ్తారా లేదా పాత పద్ధతిలో వెళ్తారా? 24 అవర్స్ అయింది, ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు స్పందించలేదు దీని మీద. సార్ ఆర్డర్ కాపీ రాలేదు. ఆర్డర్ కాపీలో అసలు ఎందుకు స్టే ఇచ్చిండో చాలా స్పష్టంగా హైకోర్టు జడ్జి గారు చెప్పకుండా వారు నేను స్టే ఇస్తా ఉన్నాను, 6 వారాలు 4 వారాల వరకు కౌంటర్ చేయండి, 2 వారాల పాటు మేము వింటామని చెప్పేసి వారు వెళ్ళిపోయిండు. పార్టీలు కూడా అదే కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి ఏదైతే అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన పార్టీలను కూడా కౌంటర్ దాఖలు చేయాలి, పిటిషనర్లు కూడా లిఖితపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ కాపీ ఇప్పుడు రాలేదు. నిన్ననే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి సీఏ గారు ఆల్రెడీ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారితో వాళ్ళు సమావేశం అయినప్పుడు ముఖ్యమంత్రి గారే దీని మీద ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత నేనే మాట్లాడతా, మా పార్టీకి సంబంధించి నేను మొత్తం దీనికి సంబంధించి ఆర్డర్ కాపీ చదివిన తర్వాత మేము ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాం చాలా స్పష్టంగా రాష్ట్ర బీసీ సమాజానికి ఒక మంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చిన్న పొరపాటు చేయకుండా కూడా కోర్టులో స్టే వచ్చింది కాబట్టి నేను ఫర్దర్ గా మేము ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాం, ఏ విధంగా 42% రిజర్వేషన్ వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉందని చాలా స్పష్టంగా ఆర్డర్ కాపీ అందిన తర్వాత నేనే మాట్లాడతానని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫర్దర్ గా సుప్రీంకోర్టు పోవడానికి కూడా సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. ఒక్కసారి బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్ర జాయిన్ అయ్యారు. బీసీ కమిషన్